హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని నెయ్యి వేసుకొని తింటే దీని రుచే వేరు, తిన్న మజాయే వేరు. కారం కారంగా, పుల్ల పుల్లగా, అబ్బో, దీని టేస్టే టేస్టు. పక్కా కొలతలతో మా ఇంట్లో మేము ఎలా చేసుకున్నామో మీకు చూపిస్తాము. ముక్కల పచ్చడి ఆవకాయ కాయతో బాగుంటుంది. నేను చూపించిన సైజు అంటే మీడియం సైజు కాయలు మీకు కావాల్సిన క్వాంటిటీని బట్టి తీసుకోండి. మామిడికాయని సన్నగా చిన్న ముక్కలు తరుక్కోండి. కొంతమంది తొక్కుతో తరుక్కుంటారు, కొంతమంది తొక్కు లేకుండా ముక్కలు చేసుకుంటారు. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వాళ్ళు చేసుకో. మేము 7 మామిడికాయలతో పచ్చడి చేసుకుంటున్నాము. అవి 7 మామిడికాయల ముక్కలు. ఆ పక్కన డబ్బాలో మనకు కనిపిస్తున్న పిండి 200 గ్రాముల ఆవపిండి, 200 గ్రాముల కారం, 150 గ్రాముల ఉప్పు, కొంచెం పసుపు. ఉప్పు మనం గడ్డ ఉప్పు గ్రైండ్ చేసుకొని అయినా వేయచ్చు, లేదా టేబుల్ సాల్ట్ అయినా వేయచ్చు అనమాట. ఇప్పుడు ముక్కలన్నీ ఆ డబ్బాలో వేసేసి బాగా కలపండి. బాగా కలిపాక మీకు మిశ్రమం ఈ రకంగా కనిపిస్తుంది. ఇప్పుడు పచ్చడిలోకి పోపు ఎలా పెట్టాలో చూద్దాం. 1/2 లీటర్ నువ్వుల పప్పు నూనె పాన్లో పోసి స్టవ్ మీద పెట్టి వేడెక్కాక అందులోకి కాస్త ఇంగువ వేయండి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ మెంతులు నూనెలో వేయండి. ఆ తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆవాలు నూనెలో వేయండి. దాంతోపాటు 7-8 ఎండుమిరపకాయలు కూడా వేయండి. ఈ ఎండుమిరపకాయలు ఎందుకంటే కొంతమంది పచ్చడితో పాటు ఈ ఎండుమిరపకాయలు కొరుక్కుని తింటారు. అది అడిషనల్ టేస్ట్ అన్నమాట. అవసరం లేని వాళ్ళు ఇది స్కిప్ చేసేసేయచ్చు. తర్వాత మిశ్రమాన్ని కలుపుతూ మిరపకాయలు వేగాయో లేదో చూసుకుంటూ ఉండండి. మిరపకాయలు ఒకసారి రంగు మారంగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది పూర్తిగా చల్లాగాక కంప్లీట్గా ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పట్టచ్చు. ఆ తర్వాత ఈ నూనెని ఇంగ్రీడియంట్స్తో పాటు మనం ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న ముక్కల పచ్చడి మిశ్రమంలో పోసేసేయండి. తర్వాత ఒక గరిటె తీసుకొని నూనె బాగా ముక్కలన్నిటికీ పట్టేటట్టు మొత్తం అడుగు నుంచి పైదాకా బాగా కలపండి. సరే ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, ముక్కల పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూసాం కదా. చక్కగా పెట్టేసుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఎంజాయ్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్.